నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్। ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి। ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి। ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి। ఎంఐఎం, కమ్యూనిస్ట్ పార్టీలు ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి। ఈ క్రమంలోనే తెలంగాణలో పూర్వవైభవం కోసం టీడీపీ ప్రయత్నిస్తోంది। ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ పైన ఫోకస్ పెట్టారు। రాష్ట్రంలో ఇప్పటికీ టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది। ఈ క్రమంలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేలా టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది। ఈ క్రమంలోనే ప్రతి ఆదివారం తెలంగాణ టీడీపీ నేతలతో అధినేత సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపైన చర్చిస్తున్నారు। ఇప్పటికే అన్ని కమిటీలను రద్దు చేశారు। కొత్తగా మళ్లీ పార్టీకి జవసత్వాలు నింపుతున్నారు। సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై తమ్ముళ్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు। వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేలా లీడర్లను, క్యాడర్ను సమాయత్తం చేస్తున్నట్టు తెలుస్తోంది। అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో పార్టీ బలోపేతం పైన దృష్టి సారించారు। ఆంధ్రప్రదేశ్లో తొలిసారి అధికారాన్ని అనుభవిస్తున్న జనసేన పార్టీ తెలంగాణలో కూడా బలపడాలని ప్రణాళిక రచిస్తోంది। వచ్చే ఎన్నికల నాటికి పట్టు బిగించాలని ప్లాన్ చేస్తోంది। అదే నిజమైతే తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు ఎవరికిస్తారనే దానిపైన పెద్ద చర్చ నడుస్తుంది। తన సోదరుడు నాగబాబు లేదంటే మేనల్లుడు సాయి ధరమ్ తేజ్కు ఇచ్చే ఆలోచనలో ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి। నాగబాబు కంటే సాయి ధరమ్ తేజ్ వైపే కళ్యాణ్ ఆసక్తి చూపిస్తున్నారట। ఇందుకోసం రెడీ అవ్వాలని, కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండాలని కూడా చెప్పారట। సాయి ధరమ్ తేజ్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది। అందుకే సినిమాలకు కాస్త గ్యాప్ ఇస్తున్నారని కూడా అంటున్నారు। ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొత్తుని తెలంగాణలో కూడా కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి। టీఆర్ఎస్ బలహీనపడింది కాబట్టి ఆ స్థానాన్ని ఆక్రమించాలని మూడు పార్టీలు ఎత్తుగడ వేస్తున్నాయి। పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 0 అయింది। కాంగ్రెస్, బీజేపీలో సమఉజ్జీలుగా నిలిచాయి। అధికార కాంగ్రెస్తో పోటీగా బీజేపీ 8 ఎంపీ స్థానాలతో సత్తా చాటింది। గ్రేటర్ పరిధిలో 3 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది। ఈ నేపథ్యంలో కాస్త కష్టపడితే మేయర్ పీఠం తమదే అవుతుందని కాషాయ పార్టీ నేతలు భావిస్తున్నారు। అందుకోసం ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్న బీజేపీ, టీడీపీ, జనసేనలతో కలిసి వెళ్ళనున్నట్టు ప్రచారం జరుగుతుంది। ఇది మెటా న్యూస్ అప్డేట్। అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి। ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 95K రీచ్ అయ్యామండి। ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే। దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి। మరిన్ని ఆంధ్ర, తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్।